బ్రేకింగ్ చూస్తున్న ముంబై నటి జత్వానీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పలువురు ఐపీఎస్ అధికారుల్ని నిందితులుగా చేర్చారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో వీరి పేర్లు పొందుపర్చారు. ఐపీఎస్ అధికారులు కాంటి రాణా, టాటా, విశాల్ గున్ని, టీఎస్ఆర్ ఆంజనేయులను నిందితులుగా చేర్చారు. ముంబై నటి జత్వానీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పలువురు ఐపీఎస్ అధికారుల్ని నిందితులుగా చేర్చారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో వీరి పేర్లు పొందుపర్చారు. ఐపీఎస్ అధికారులు కాంటి రాణా, టాటా, విశాల్ గున్ని, టీఎస్ఆర్ ఆంజనేయుల్ని నిందితులుగా చేర్చారు. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ముంబై నటి జత్వానీ కేసులో కీలక మలుపు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని ఈ కేసులో నిందితులుగా పొందుపరిచినట్టు తెలుస్తుంది. సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ముంబై నటి జత్వానీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుని తెలుస్తుంది. అలాగే ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా నిందితులుగా చేసినట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మొత్తం మీద కిరణ్మయ ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేస్తున్నటువంటి ఏదైతే కాదాంబరి జత్వానీ నటి, అదేవిధంగా మెడికల్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె చేసినటువంటి ఫిర్యాదు మేరకు కూడా కుక్కల విద్యాసాగర్ ని డెహాడ్రూన్ లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని విజయవాడకి తరలించారు. ఇది వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన రిమాండ్ కూడా తరలించినట్టు తెలుస్తుంది. ఇప్పుడే ఎక్స్క్లూజివ్ గా రిమాండ్ రిపోర్ట్ కూడా ఈఆర్కే స్క్రీన్ మీద మనం ప్లే చేస్తున్నాము. అయితే గత కొంతకాలంగా కూడా ఈ కాదాంబరి జత్వానీ విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల్లో భాగంగా కాదాంబరి జత్వానీ అనేటువంటి ఒక మహిళ మీద తప్పుడు కేసులు బనాయించి కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ద్వారా తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా ఆమెను తీసుకొచ్చి ఆవిడ కుటుంబ సభ్యులను కూడా దాదాపు 40 నుంచి 45 రోజుల పాటు ఇక్కడ జైల్లో ఉంచడమే కాకుండా వాళ్ళ అనారోగ్యం పాలవడానికి కూడా అప్పుడు ప్రభుత్వం, అదేవిధంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు, ఉన్నత అధికారులు కూడా కారణం అని చెప్పని విచారణలో తేలినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడుగా ముగ్గురు ఐపీఎస్ కూడా సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించి దీనిలో భాగంగా ఉన్నటువంటి అప్పటి నేతలు కొంతమంది కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనే అంశాన్ని ఇప్పుడుగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో కొద్ది రోజుల్లో వాళ్ళను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అదే కాదాంబరి జత్వానీ విషయంలో కుక్కల విద్యాసాగర్ పాత్ర ఏంటి, అదేవిధంగా అప్పట్లో కుక్కల విద్యాసాగర్ ఎందుకు ఆవిడపై తప్పుడు కేసు నమోదు చేయించారు అనే అంశం మీద కూడా ఆవిడ అబ్యూజింగ్ చేసింది కాకుండా ఆవిడ మీద తిరిగి మళ్ళా ఆవిడ ఆయన ఇబ్బంది పెట్టింది, బ్లాక్ మెయిల్ చేసినందుకు కూడా ఆయన పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో ఎందుకు ఆ కేసులు పెట్టాల్సింది ఏంటనే దాని మీద కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే రిమాండ్ కు తరలించిన నేపథ్యంలో మరోసారి పోలీసులు కుక్కల విద్యాసాగర్ ని పోలీస్ కస్టడీలకు అడిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే పోలీస్ కస్టడీ కనుక తీసుకుంటే కనుక మరికొన్ని కీలక అంశాలు కూడా బయటకు వచ్చేటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.